వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయిన ఈ పెద్దాయన పేరు నరసింహ. ఎక్కడ నుండి వచ్చాడో తెలియదుగాని యాదాద్రి భువనగిరి జిల్లా పులిగిళ్ళ గ్రామంలో అనాథగా తిరుగుతున్నాడు. ఇతని పరిస్థితిని గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా వలిగొండ పోలీసులు అతని మానసిక స్థితి సరిలేదని గమనించి పై అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 1వ తేదీన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఓ వృద్ధుని ప్రాణం కాపాడేందుకు సాయపడ్డారు. ముందుగా వైద్యశాలకు తీసుకువెళ్లగా పోలీసుల సమక్షంలో వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అభాగ్యుల వసతి భవనంలోకి తీసుకువెళ్లి ప్లేటు నిండా భోజనం వడ్డించగా ఆకలితో ఉన్న నరసింహ కడుపు నిండా తిన్నాడు. ఈ సందర్భంగా వలిగొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఏ వీరాంజనేయులు గారు మాట్లాడుతూ మతిస్థిమితం కోల్పోయి అనాథగా తిరుగుతున్న ఈ అభాగ్యుడిని ఉన్నతాధికారులైన ఎస్ఐ యుగేంధర్ గౌడ్ గారు, సిఐ వెంకటేశ్వరులు గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు. నా పేరు ఏ వీరాంజనేయులు, కానిస్టేబుల్ని, PC 1393 సార్. వలిగొండ పోలీస్ స్టేషన్ నాది, యాదాద్రి భువనగిరి జిల్లా. మా ఎస్ఐ గారు యుగేంధర్ గౌడ్ సార్. మా సిఐ గారు వెంకటేశ్వర్లు గారు. ఈరోజు ఉదయం 100 కాల్ వచ్చింది సార్. పులిగిళ్ళ విలేజ్ అనేది ఒకటి ఉంది సార్ మా దగ్గర. అక్కడ ఒకతను ఒక వారం రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నాడు. ఒక 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. అతనికి ఎవరూ లేరు. ఒక పేరు తప్ప అతను ఏమి పలకట్లేడు. అతని చిరునామా కానీ అతనికి సంబంధించిన బంధువులు కానీ ఎవరు తెలియదని చెప్తున్నాడు సార్. అని చెప్పి మా కన్నడకాలు రాగా మేము వెంటనే వెళ్ళినాం సార్. వెళ్ళి అతను పోయి విచారిస్తే అతని పేరు నరసింహారావు అని చెప్తున్నాడు తప్ప అతను ఆచూకీ కానీ అతని బంధువర్గం కానీ ఎటువంటి ఈ సమాచారం మాకు ఇవ్వలేదు సార్. అంతకుముందు కూడా మేము 2 years 3 years బ్యాక్ కూడా ఈ మన చౌటప్పలో ఉన్నటువంటి అమ్మాన ఆశ్రమం మాకు తెలుసు సార్. ఇంతకుముందు మేము జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ. వాళ్ళు మంచిగా వెనక ముందు ఎవరు లేకున్నా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు మంచిగా చూసుకోవడం జరిగింది సార్. ఇంతకుముందు మేము జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఎస్ఐ గారు యుగేంద్ర గౌడ్ సార్ మమ్మల్ని ఏం చేశారంటే మన చౌటుప్పలో ఉన్న ఈ అమ్మాన ఆశ్రమానికి వెళ్ళి ఇతన్ని జాయిన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది సార్. అక్కడ ఇతను ఎటువంటి ఆచూకీ మాకు చెప్పకపోవడం వల్లనే ఇక్కడికి వచ్చి జాయిన్ చేసడానికి వచ్చాం సార్. ఇతను ఓన్లీ అతని పేరు నరసింహారావు అని చెప్తున్నాడు తప్ప అతను ఏ ఊరు, అతని బంధువర్గం సంబంధించిన సమాచారం కానీ ఎటువంటిది చెప్పట్లేదు సార్. చూడడానికైతే మంచిగా హెల్తీగానే ఉన్నాడు సార్. కాకపోతే మతిస్థిమితం లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గర జాయిన్ చేసానికి ఈరోజు తీసుకురావడం జరిగింది సార్. ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స తీసుకోవడంతో వారం రోజుల్లోనే ఈ పెద్దాయనలో మార్పు వచ్చింది. ఆశ్రమంలోని అభాగ్యులకు నీళ్లు అందించడం, నడవలేని వారిని వీల్చైర్లో తిప్పడం వంటి పనులు చేస్తూ తన పనులు తాను చేసుకోవడంతో పాటు ఇతరుల పనులలో భాగమవుతున్నాడు.